నేను అందుకే అన్నది, నేను ఇందాక శ్రీనివాస్ గారు నేను ఇందాక అందుకే అన్నది, ఇక్కడ పార్టీలతోటి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ప్రజల ముందు నిజాలు ఉంచాలనేటువంటి దాంతో మేము చేస్తాం కాబట్టి పార్టీలతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం ఉంది. ఎందుకంటే మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడైతే చెడని చెప్తాం, అది ఎవరైనా కావచ్చు. ఆ పాయింట్ నుంచి వచ్చినప్పుడే అయింది. అంటే మీ పార్టీలకు విరాళాలు ఇస్తే వాళ్ళు దొంగలు కాదు, ప్రభుత్వానికి వచ్చేసరికి ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాము లేదంటే ఇక్కడ ఇచ్చి పెడుతున్నాము దీనికి ఇది ఇస్తున్నాము అంటే వాళ్ళు దొంగలు అయిపోతారు. ఎలా అయిపోతారు అనేది భగవంతుడికే తెలియాలి. పావని గారు ఒక మాట చెప్పండి, సరే అదాని దొంగే అనుకుందాం, ఆయన పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ పెట్టేవి లెజిటిమేట్ కాదు, దొంగ పెట్టుబడులే అనుకుందాం. ఒక పారిశ్రామికవేత్తగా తీసుకున్నప్పుడు ఈ డబ్బులన్నీ రేవంత్ రెడ్డి గారి జేబులోకే వెళ్ళాయి, మీతోటి నేను ఏకీభవిస్తా. అయితే ఒక మాట చెప్పండి, తెలంగాణకి మకుటం అనబడేటువంటి ఒక విద్యా సంస్థ ఇక్కడ ఉంది మనకి, ప్రపంచ విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అది ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు పెట్టలా, ఇదే ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గడ్డ మీద ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఉండాలి, ఇక్కడ అందరికీ అది ఉపయోగపడాలి అన్న దాంతో వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు దాని ఫలాలు తెలంగాణ సమాజం కూడా అనుభవిస్తోంది, అందరికీ తెలిసిందే. మరి ఆ డబ్బులన్నీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల జేబులోకి వెళ్ళిపోయాయా? టీ హబ్ అదే ఇంకొక ప్రశ్న, టీ హబ్ అనేది పెట్టారు, టీ హబ్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు వచ్చిందనేది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. ఆ టీ హబ్ కి సంబంధించి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అన్ని కేటీఆర్ గారి జేబులోకి వెళ్ళిపోయాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి జేబులకు పోయినాయా ఇంకోటా అని మేము అంటలేము. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుందా జరగట్లేదా? ఇప్పుడు 100 కోట్లు పేపర్లల్లా చూపెట్టడానికి మాత్రమే, పబ్లిసిటీ కోసం మాత్రమే వాపస్ చేసిండు రేవంత్ రెడ్డి. మరి 12,400 కోట్ల ఎంఓయూ సంగతి ఏంది? ఇప్పుడు రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తా అని చెప్పిండు, ఇంకొకటి ఫార్మాసిటీ కంపెనీని కొడంగల్లో తీసుకొస్తా అని చెప్పిండు. అక్కడ భూములే ఇవ్వడానికి రైతులు అసలు లేరు, రైతులు ఇష్టంగా లేరు. మరి వీటిని కూడా రద్దు చేస్తాడా? మరి ఏం చేస్తాడు? ఎందుకు రద్దు చేయాలి అసలు? కొడంగల్ సిమెంట్ ఫ్యాక్టరీ కాదు కాదు పావని గారు ఒక మాట చెప్పండి, ఎందుకు రద్దు చేయాలి? ఎందుకు రద్దు చేయాలి? ఎందుకు రద్దు చేయాలి? ఎంఓయూ అనేది ఎందుకు రద్దు చేయాలి? ఇప్పుడు రద్దు చేయమని మేము చెప్పట్లేదు, మరి రద్దు చేస్తారా అని అడుగుతున్నారు కదా, రద్దు చేస్తారా అని అడుగుతున్నారు కదా, అందులోనే ఉంది, రద్దు చేయాలన్న డిమాండే ఉంది, అందులో చేస్తారా అంటే డిమాండే కదా. రద్దు చేయమని డిమాండ్ చేస్తలేమండి. ఇప్పుడు 100 కోట్ల విరాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాపస్ చేసిండు. మరి 12,400 కోట్ల ఎంఓయూ సంగతి ఏంటండి? అదే మరి ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేశారు కాబట్టి, కాదు 100 కోట్లు వెనక్కి ఇచ్చేశారు కాబట్టి, 100 కోట్లు వెనక్కి ఇచ్చారు కాబట్టి 12,400, ఇదే కాదు అంతకు ముందు ఉన్నటువంటి ఇంకో 25,000 కోట్ల పెట్టుబడులు వాటిని కూడా వెనక్కి పంపించేద్దామా? మేము పెట్టుబడులకు వ్యతిరేకులం కాదు, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ థింక్ సో. కప్పిపుచ్చడానికి మొత్తం 3 పార్టీల వాళ్ళకి కూడా ఈ విషయం మీద అవగాహన లేదు అనేది వాళ్ళ స్పష్టం అవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. మొత్తం ఏ పార్టీ వాళ్ళకి కూడా ఒక సరైనటువంటి అవగాహన లేదు, కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే దీంట్లో కనిపిస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక జేబు సంస్థ కాదు, ప్రభుత్వ రంగ సంస్థ. దానికి నేను కూడా నా నెల జీతం నుంచి విరాళం ఇవ్వచ్చు, నేను కూడా విరాళం ఇవ్వచ్చు, ఏ కంపెనీ వాళ్ళని ఇవ్వచ్చు. ఇప్పుడు వీరప్పన గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ విరాళం ఇవ్వట్లేదు, లేదంటే మన దావూద్ ఇబ్రహీమో వీళ్ళొచ్చి విరాళాలు ఇవ్వట్లా, అమ్మ మీరు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోండి అని తెలంగాణకు ఇంకో చోట వాళ్ళు ఇవ్వట్లా. నిజంగా అలాంటి వాళ్ళు ఇస్తున్నారంటే చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ శిక్షించాలి వాళ్ళని. ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి దొంగిలించి చేశారు అని. ఒక కంపెనీ వస్తోంది అంటే సరే వాళ్ళ మీద కేసు నడుస్తోంది అన్నప్పుడు నడవనివ్వండి, లెట్ ద జ్యుడిషియరీ టేక్ దట్ ఇష్యూ. రాజకీయ నాయకులుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకి మంచి చేస్తామని చెప్పాల్సినటువంటి మీరు ఈరోజు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటూ ప్రజల్లోనే ఒక కన్ఫ్యూజన్ ని మిగులుస్తున్నారు తప్పితే ప్రజల కోసం ఏం చేస్తున్నారు చెప్పట్ల. రాజకీయ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, దీంట్లో వాస్తవాలు లేవు. ఎలాగ సమాజానికి ఏం చెప్తారు? మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు మొత్తం ముగ్గురు వల్లే ఇది వచ్చిందా, ముగ్గురు వల్లే పోయిందని కూడా అంటాను నేను. ముగ్గురు వల్ల వచ్చిందా ముగ్గురు వల్ల పోయిందా కాదండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? మీరు రాహుల్ గాంధీని వదిలేసేయండి అమ్మా, రాహుల్ గాంధీని వదిలేసేయండి, మీరు రాహుల్ గాంధీని వదిలేసేయండి. పవన్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడండి? మహారాష్ట్ర పోయి గజ దొంగ వస్తున్నాడు ఆదాని అని చెప్పిండు కదా, మరి ఆ గజ దొంగ తోటి ఈయన పెట్టుబడులు ఎట్లా పెట్టుకుంటున్నాడు? 100 కోట్ల విరాళాలు